జకరన్పల్లి మండల తహసీల్దార్గా డి కిరణ్మయి, ఎంపీడీఓగా ఎం సతీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇందల్వాయి ఎండీఓ కార్యాలయంలో ఎండీఓగా అనంతరావు బాధ్యతలు స్వీకరించారు. బీర్కూర్లో బుధవారం గంగమ్మ ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకల్లో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు నిండు కడవులు, మంగళహారతులు, బాజా భజంత్రీలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. వేల్పూర్ మండలం రెవెన్యూ కార్యాలయం నుండి నార్త్ రెవెన్యూ కార్యాలయం నిజామాబాద్కు బదిలీపై వెళ్తున్న ఎంఆర్ఓ నాగార్జున్ను రెవెన్యూ సిబ్బంది శాల్వా పూలమాలతో వీడుకోలు సన్మానం చేశారు. మోర్తాడ్ మండల ఎంపీడీఓగా తిరుమల ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బాల్కొండ మండలం చిట్టాపూర్లోని శ్రీ సాయి దివ్యక్షేత్రంలో బుధవారం వసంత పంచమి సందర్భంగా వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరిగితే అన్నదానం ఏర్పాటు చేశారు. రెంజల్ తహసీల్దార్ కార్యాలయంలో ఇటీవల సీజ్ చేసిన 329 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం వేశారు. 8,60,60,000 రూపాయలు వేలంలో ఆదాయం వచ్చినట్లు తహసీల్దార్ రామచందర్ వెల్లడించారు.